సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్పడుతున్న 5గురు నిందితులను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. గరిడపల్లి, మఠంపల్లి, నేరేడుచర్ల, చిలుకూరు, పాలకీడు, మేలచెరు మండలాల్లో 166 వ్యవసాయ మోటార్లను దుండగులు చోరీ చేశారు. నిందితుల నుంచి 31 విద్యుత్ మోటార్లు, 3 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 135 విద్యుత్ మోటార్ల నుంచి చోరీ చేసిన కాపర్ వైర్ను విక్రయించగా వచ్చిన 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను సూర్యాపేట ఎస్పీ సంప్రీత్ సింగ్ మీడియాకు వెల్లడించారు. గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కి సెంటర్ అది ఇవన్నీ కూడా కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ బేసికలీగా అవి మోటార్ థెఫ్ట్ కేసెస్ ఉన్నాయి. నేను ఇక్కడ జిల్లాలో రిపోర్ట్ అయినాక ఇట్లా ఇది ఇన్ఫర్మేషన్ వస్తే దట్ కొంతమంది అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి అక్కడ వచ్చి ఏదైతే మోటార్స్ వాళ్ళు పెట్టుకున్నారో రైతులు వాటర్ కోసం, ఇరిగేషన్ పర్పసెస్ కి ఆ మోటార్లు అక్కడ నుంచి దొంగతనం చేసుకొని అక్కడ నుంచి తీసుకెళ్తున్నారు, అమ్మేస్తున్నారని, మరి ఎక్కడ కూడా అది దొరకట్లేదని అట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే సో దాంట్లో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకొని మన సిఐ హజూర్ నగర్ రాజు గారు ఆధ్వర్యంలోనే, అట్లాగే సిఐ గారు, దాన్ని ఎస్ఐస్, దాన్ని మిగతా వాళ్ళ సర్కిల్ టీం కూడా అందరూ కూడా స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని దీంట్లో వర్క్ మొదలు పెట్టినాము. సో దాదాపు 40-45 డేస్ నుంచి ఇది అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఇన్వెస్టిగేషన్ వేరే వేరే రకరకాలుగా ఇది చేస్తున్నాము. సో ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పుడు మనకి అవన్నీ కూడా ఏదైతే మోటార్ థెఫ్ట్ కేసులు అయినాయో అవన్నీ కూడా